కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించి ఆదుకోవాల్సిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసనలు కొనసాగుతున్నాయి. జగదాంబ జంక్షన్లో సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 196, 197, 198 విడుదల చేయడానికి దారుణమని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరుగుతుంది. గత 10 రోజులుగా వాడవాడలు తిరిగి పాదయాత్రలు చేసి ప్రజలందరికీ కూడా చైతన్యవంతం చేయడం కూడా జరిగింది. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు పోటీ పడి ప్రజల మీద భారాలు మోపుతున్నాయి. ఈరోజు పట్టణ సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ సంస్కరణల్ని మన జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలు, మన రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం మీరు ప్రజల మీద వసూలు చేసుకోండి, ప్రజల దగ్గర నుంచి నిధులు వసూలు చేసుకోండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యతిరేకత తెలియజేయకుండా ఈరోజు ఏకపక్షంగా జీబీఎంసీలో పన్నులు పెంచడానికి సిద్ధమయ్యారు. అసలు కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ మధ్యకాలంలో, కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది, కార్పొరేటర్లు ఎన్నుకోబడ్డారు. వాళ్ళ ద్వారాగా ప్రజాప్రతినిధుల ద్వారాగా ప్రజా అభిప్రాయాలు లేకుండా ఏకపక్షంగా కార్పొరేషన్ చట్టానికి విరుద్ధంగా ఈరోజు పన్నులు పెంచడం జరిగింది. ఈ పన్నులు కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో లేదు. గతంలో పన్నుల కంటే ఈరోజు 100 రెట్లు పన్నులు పెంచుతున్నారు. ఈ పన్నుల విధానాన్ని సిపిఎం పార్టీతో పాటు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఇంటి ఛార్జీలు దాదాపు 100% పెరుగుతుంది. చెత్త మీద పన్నులు వేస్తున్నారు, మురికి నీటి మీద పన్నులు వేస్తున్నారు, మంచినీటి మీద తీవ్రంగా పన్నుల భారం పడుతున్నాయి. ఈ రకంగా 600 కోట్ల రూపాయలు విశాఖ ప్రజల మీద పన్నుల భారం పడబోతుంది. ఈ విధానాల్ని ఖచ్చితంగా సిపిఎం పార్టీతో పాటు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రేపు కౌన్సిల్లో పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.